Continuation with last class, we are discussing set off and carry forward losses గురించి బిజినెస్ గురించి చెప్తున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 1, కొన్ని క్వశ్చన్స్ కంప్లీటెడ్ నౌ కంటిన్యూషన్. X carrying on business as sole proprietor died on 31st March 2022. On his death, the same business was continued by his legal heir by forming a firm. సో ఒక పర్సన్ చనిపోయినాడు. ఆ పర్సన్ చనిపోయిన తర్వాత ఆ పర్సన్ యొక్క రిలేటివ్స్ ఎవరైతే లీగల్ హెడ్స్ ఉన్నారో వాళ్ళంతా కలిసి పార్ట్నర్షిప్ ఫర్మ్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసి బిజినెస్ రన్ చేయాలనుకుంటున్నారు. హ్యాజ్ ఆన్ 31st March 2022 ఏ డిటర్మైన్డ్ బిజినెస్ లాస్ ఆఫ్ 5 lakhs ఈజ్ టు బి క్యారీ ఫార్వర్డ్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. డస్ ద ఫర్మ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ లీగల్ heads of Mr. X get a right to have this loss adjusted against its current income. సో ఆల్ లీగల్ హెడ్స్ ఆ లాస్ట్ని క్యారీ ఫార్వర్డ్ అయిన లాస్ట్ని సెట్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సెట్ ఆఫ్ చేసుకోవచ్చా, సెట్ ఆఫ్ చేసుకోకూడదు అంటే యాజ్ పర్ సెక్షన్ 78(2) ప్రకారం ఫస్ట్ ఏం చెప్తారంటే, ఏమైనా మీకు లాసెస్ ఉంటే బిజినెస్ లాసెస్, ఓన్లీ ద పర్సన్ హూ ఇంకర్ ద లాస్ దట్ పర్సన్ షుడ్ ఆర్ మ్యాండేటరీ టేక్ దట్ పర్సన్ ఓన్లీ లాస్ని సెట్ ఆఫ్ చేసుకోవాలి. అంతేకాని వేరే పర్సన్స్ ఎవరు సెట్ ఆఫ్ చేసుకోకూడదు. ఎక్సెప్షన్ వచ్చేసి ఒక లీగల్ హెయిర్కి మాత్రమే ఉంటుంది. లీగల్ హెయిర్స్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ సెక్షన్ 78(2) ప్రకారం ప్రొవైడెడ్ దట్ వేర్ ఏ పర్సన్ క్యారింగ్ ఆన్ ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ అన్నా చేయని, ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ హ్యాస్ బీన్ సక్సీడెడ్ ఇన్ సచ్ కెపాసిటీ బై అనదర్ పర్సన్. సో ఆ బిజినెస్ని సక్సీడెడ్ చేసినారు వేరే పర్సన్ వచ్చేసి. Otherwise then by an inheritance, then the successor is not entitled to carry forward and set off. So business the successor వచ్చేసి carry forward not entitled to carry forward and set off the loss of predecessor against his income. This implies that generally set off of business loss should be claimed by the same person who suffered the loss. సో ఎవరైతే లాస్ని సఫర్ అయినారో ఆ పర్సనే గెయిన్ని కూడా సెట్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఓన్లీ వన్ ఎక్సెప్షన్ వచ్చేసి టు దిస్ ప్రొవిజన్ వెన్ బిజినెస్ పాసెస్ టు అనదర్ పర్సన్ బై ఇన్హెరిటెన్స్తోని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ద ఫ్యాక్ట్ ఆఫ్ కేస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఆర్ సిమిలర్ టు ద కేస్ CIT వర్సెస్ మధుకాంత్ M. Mehta, that is where Supreme Court has held that if the business is succeeded by inheritance, so బిజినెస్ అనేది ఇన్హెరిటెన్స్తో సక్సీడ్ అయితే the legal heads are entitled to be benefit to carry forward of loss of the predecessor even if the legal heads constitute themselves as a partnership firm. The benefit of carry forward and set off of the loss of the predecessor would be available to the firm. సో ఆ ఫర్మ్కి కూడా సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఉంది, ఎందుకంటే వాళ్ళు లీగల్ హెయిర్సే కాబట్టి. ఇన్ ద కేస్ బిజినెస్ ఆఫ్ ఎక్స్ వాజ్ కంటిన్యూడ్ బై ఈత్ లీగల్ హెయిర్స్ ఆఫ్టర్ హిజ్ డెత్ బై కాన్స్టిట్యూటింగ్ ఏ ఫర్మ్. సో ఫర్మ్ని కాన్స్టిట్యూట్ చేసి బిజినెస్ని రన్ చేస్తున్నారు వాళ్ళ లీగల్ హెడ్స్. హెన్స్ ద ఎక్సెప్షన్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 78(2) along with the decision of apex court discussed above would apply in this case. Therefore the firm is entitled to carry forward the business loss of 5 lakhs of X. Now question number 2, what is there in question number 2? ABC Limited was amalgamated with XYZ Limited on 1/4/2020. All the conditions of section 2 class 1B were satisfied. ABC Limited has following carry forward losses. So carry forward losses ఉన్నాయి as assessed till assessment year 21-22 వరకు. సో ఏమేమి ఉన్నాయి లాసెస్? స్పెక్యులేటివ్ లాస్ ఉంది 4 lakhs, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఉంది 18 lakhs, అన్అబ్జర్వ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది 2 lakhs, బిజినెస్ లాస్ వచ్చేసి 120 lakhs. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఆల్ కండిషన్స్ని సాటిస్ఫై చేసినారంట 2(1)B ప్రకారం. ఓ వీళ్ళు అమాల్గమేట్ అయినారు. సో అమాల్గమేటింగ్ అయితే అమాల్గమేటెడ్ కంపెనీ లాసెస్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అమాల్గమేటెడ్ కంపెనీ ఏది? XYZ హ్యాస్ కంప్యూటెడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 140 lakhs. సో 140 lakhsని ఫస్ట్ తీసుకోండి ఫర్ ద ఫైనాన్షియల్ బిఫోర్ సిట్టింగ్ ఆఫ్ ఎలిజిబుల్ లాసెస్ ఆఫ్ ABC Limited బట్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ డిప్రిషియేషన్ at the rate of 15% on 150 lakhs being consideration at which plant and machinery was transferred to XYZ. Written down value as per income tax act ప్రకారం 100 lakhs మాత్రమే. సో 150 minus 100 చేసుకుంటే 50 into 15% చేసుకుంటే ఎంతైతే వస్తుందో ఆ ఎక్సెస్ని యాడ్ బ్యాక్ చేసుకుంటాము. నెక్స్ట్ ద అబోవ్ ప్రాఫిట్స్ ఆఫ్ XYZ ఇంక్లూడ్ స్పెక్యులేటివ్ ప్రాఫిట్ ఆఫ్ 10 lakhs. సో స్పెక్యులేటివ్ ప్రాఫిట్ కూడా ఇంక్లూడ్ అయిందంట. స్పెక్యులేటివ్ లాస్ ఉంది కదా, ఓకే స్పెక్యులేటివ్ లాస్ ఉంది. కంప్లీట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ XYZ
for assessment year 22-23 and indicate the loss other allowance to be carry forward by it. సో మనం ఏం చేస్తామంటే ఇన్కమ్స్ ఏవైతే స్పెక్యులేటివ్ ఉన్నావో స్పెక్యులేటివ్ దాంతో లాంగ్ టర్మ్ ఉన్నావో లాంగ్ టర్మ్తో అట్లా మనం సెటప్ చేసుకున్నాం. బట్ వే దెర్ ఈజ్ ఏ అమాల్గమేటింగ్ కంపెనీ ఆర్ అమాల్గమేటెడ్ కంపెనీ, ఆ కేసులో కొంచెం చేంజ్ వస్తుంది. ఫస్ట్ కంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్స్ అని ఫస్ట్ వేయాలి. బిజినెస్ ఇన్కమ్స్ ఎంత తీసుకోవాలి, 140 lakhs తీసుకోవాలి. 140 నుంచి డిప్రిషియేషన్ అడ్జస్ట్మెంట్ చేయండి. 150 100 డిఫరెన్స్ వచ్చేసి 50 ఉంది. 50 into 15% తీసుకుంటే 7.5 అవుతుంది. సో 7.5ని తీసుకుందాం. తర్వాత ఈ మూడు ఏవైతే ఉన్నావో 18 to 120 ఈ మూడు అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్, అన్అబ్జర్వ్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ క్యాపిటల్ నేచర్, బిజినెస్ లాస్, ఈ మూడు మాత్రమే సెట్ ఆఫ్ చేసుకోవాలి. 7.5 బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. ఆ స్పెక్యులేటివ్ లాస్ని సెట్ ఆఫ్ చేసుకోకూడదు. ఎందుకు? నోట్ చూడండి. ఇట్ ఈస్ ప్రిజ్యూమ్ దట్ అమాల్గమేషన్ ఈజ్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ 72A ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో 72A కండిషన్ది అన్నిటినీ సాటిస్ఫై చేసింది అనుకోవాలి ఫస్ట్, అప్పుడే మనం సెట్ ఆఫ్ చేసుకోవచ్చు లాసెస్ని. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ అమాల్గమేషన్ ఆఫ్ కంపెనీస్ ద అన్అబ్జర్వ్డ్ లాసెస్ అండ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్, అమాల్గమేషన్ అయినప్పుడు అన్అబ్జర్వ్డ్ లాసెస్ ఏమన్నా ఉన్నా, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్స్ ఏమన్నా వచ్చినా ఆఫ్ అమాల్గమేటింగ్ కంపెనీ షెల్ బి డీమ్డ్ టు బి లాస్ or unobserved depreciation of the amalgamated company for the previous year in which the amalgamation was effected, and such business loss and unobserved depreciation shall be carried forward and set off by the amalgamated company for period of 8 years and indefinitely respectively. సో ఏవైతే మనం లాసెస్ ఉంటావో ఆ లాసెస్ని, అన్అబ్జర్వ్డ్ లాసెస్ని, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ని వాటిని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, సెటప్ చేసుకోవచ్చు ఆ ఇండెఫినెట్ ఇయర్స్కి. సో ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 8 years అండ్ ఇండెఫినెట్ పీరియడ్స్. సో అన్అబ్జర్వ్కి అయితే ఇండెఫినెట్, బిజినెస్ లాస్కి అయితే ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 8 years. మళ్ళీ తర్వాత యాజ్ పర్ సెక్షన్ 72A(7) ద అక్యుములేటెడ్ లాస్ టు బీ క్యారీ ఫార్వర్డ్ స్పెసిఫికల్లీ ఎక్స్క్లూడ్ లాస్ సస్టైన్డ్ ఇన్ speculative business. Therefore, speculative loss of 4 lakhs of ABC Limited cannot be carried forward by XYZ Limited. సో XYZ Limited అనేది ఫార్వర్డ్ చేసుకోకూడదు స్పెక్యులేటివ్ లాస్ అనేది. నెక్స్ట్, సెక్షన్ 72(2) ప్రొవైడ్ దట్ వేర్ ఎనీ అలవెన్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్, అన్అబ్జర్వ్డ్ అండర్ సెక్షన్ 32(2) అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఏమన్నా వచ్చినా, అన్అబ్జర్వ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ ఏమన్నా వచ్చినా అవి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ హ్యాస్ టు బి ఫస్ట్ గివెన్ బార్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్. సో ఫస్ట్ బిజినెస్ లాస్ ఏమైనా ఉంటే వాటిని తీసుకోవాలి, తర్వాత అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్, తర్వాత అన్అబ్జర్వ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వాటి ప్రకారం తీసుకోవాలి. సీక్వెన్స్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి. కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ అనేది ఫస్ట్, కరెంట్ ఇయర్ బిజినెస్ లాస్ అనేది ఫస్ట్, తర్వాత అన్అబ్జర్వ్డ్ వస్తాయి. నెక్స్ట్, సెక్షన్ 35(4) provide that the provisions of section 32(2) relating to unobserved depreciation shall apply in relation to deduction allowable under section 35(1)(4) in respect of capital expenditure on scientific research related to business carried on by the assessee. Therefore, unobserved capital expenditure on scientific research can be set off and carry forward in the same manner as unobserved depreciation. సో అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఎట్లయితే ఉందో, అన్అబ్జర్వ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నావో, అన్అబ్జర్వ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 35 ప్రకారం డిస్కస్ చేస్తే సేమ్ హ్యాజ్ యాజ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ లాగానే ట్రీట్ చేస్తాము. నెక్స్ట్, రిస్ట్రిక్షన్ కంటెంట్ ఇన్ సెక్షన్ 73 ఈజ్ ఓన్లీ రిగార్డింగ్ సెట్ ఆఫ్ లాస్ కంప్యూటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పెక్యులేటివ్ బిజినెస్. Such loss can be set off only against profit of another speculative business and not non-speculative business. However, there is no restriction under Income Tax Act 1961 regarding set-off of normal business loss against speculative income. Therefore, normal business loss can be set off against profit of speculative business. Consequently, there is no loss or allowance to be carried forward by the XYZ to the financial year 22-23. So, స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ ఉందనుకోండి, స్పెక్యులేటివ్ లాస్తో సెట్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ నాన్ స్పెక్యులేటివ్ లాస్ ఉంటే స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. నో ఇష్యూ, నో ప్రాబ్లం. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 3. ఎగ్జామిన్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ద ట్రీట్మెంట్ టు బి గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23. ఏ లాస్ ఆఫ్ 85,000 వాజ్ సస్టైన్డ్ బై సిమ్రాన్ ఇన్ ద యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ క్యామెల్స్ ఫర్ రేసెస్. మనం ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ చూసి మనం ఫ్లోలో రాస్తాము. ఇట్ ఈస్ నాట్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్, ఇట్ ఈస్ meaning of owning and maintaining of camels for races. Camels is different from horses. So section 74(a)(3)
ఏం చెప్తానంటే లెట్ డౌన్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఫర్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాస్ ఫర్ ద యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్. సో సెటప్ చేసుకోవచ్చు, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఏవి ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ గురించి డిస్కస్ చేసింది 74A3 అనేది. అకార్డింగ్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 74A3 the loss incurred by an assessee for the activity of owning and maintaining race horses cannot be set off against income from any source. సో ఏ ఇన్కమ్ నుంచి కానీ సెట్ ఆఫ్ చేసుకోకూడదు. ఓన్లీ టు ద ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ ఉంటే మాత్రమే మనం సెట్ ఆఫ్ చేసుకోవాలి. అదర్ దెన్ ద యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్. సిన్స్ ద స్కోప్ ఆఫ్ దిస్ సెక్షన్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్ ఓన్లీ. దాని నుంచి వచ్చే లాస్ని దాని నుంచి వచ్చే ఇన్కమ్తోనే సెట్ ఆఫ్ చేసుకోవాలి. దేర్ ఫోర్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాస్ ఫ్రమ్ యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ క్యామెల్స్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ సెక్షన్ 74A3. 74A3లో ఏం చెప్పినారు, ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రేస్ హార్సెస్ గురించి మాత్రమే డిస్కస్ చేసినారు. నెక్స్ట్ మిగతావన్నీ డిస్కస్ చేయలేదు. ఇట్ ఈస్ పాసిబుల్ టు టేక్ ఏ వ్యూ దట్ ద లాస్ ఫ్రమ్ యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ క్యామెల్స్ ఫర్ రేస్ మే బీ గవర్న్డ్ బై సెక్షన్ 72 ప్రొవైడెడ్ సచ్ యాక్టివిటీ అమౌంట్స్ టు బిజినెస్. సో మనం ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ క్యామెల్స్ని మనం ఏమనుకుంటాము, బిజినెస్ ఇన్కమ్గా ట్రీట్ చేసుకుంటాము, బిజినెస్ లాసెస్గా ట్రీట్ చేసుకుంటాము. బిజినెస్ లాస్ గురించి డిస్కస్ చేసేది సెక్షన్ 72 డిస్కస్ చేస్తుంది. 74A3 వచ్చేసి ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ హార్స్ రేసెస్ గురించి డిస్కస్ చేస్తుంది. మనం బిజినెస్ లాస్ అంటున్నాం కాబట్టి సెక్షన్ 72కి పోతాం. సెక్షన్ 72 ఏం చెప్తుంది, ఏమన్నా బిజినెస్ లాసెస్ వస్తే ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ క్యామెల్స్ ఫర్ రేస్ కెన్ బి సెట్ ఆఫ్ అగైనెస్ట్ ఎనీ ఇన్కమ్స్ current year and unadjusted amount shall be carried forward for set off against any business income for maximum period of 8 assessment years immediately succeeding of assessment year. సో మనం బిజినెస్ లాస్, నార్మల్ బిజినెస్ లాస్ని ఒక 8 ఇయర్స్ని మనం సెట్ ఆఫ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం 8 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మిసెస్ JKLM ఏ ఫర్మ్ కన్సిస్ట్ ఆఫ్ 4 పార్ట్నర్స్. ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, 4 పార్ట్నర్స్ ఉన్నారు. నేమ్లీ JKLM అండ్ దే షేర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈక్వల్లీ. సో వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. డూయింగ్ ద ఇయర్ 31/3/2021 ద అసెస్డ్ బిజినెస్ లాస్ ఆఫ్ ద ఫర్మ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 21-22 which it is entitled to carry forward amount to 3,60,000. A new deed of partnership was executed among JKLM on 1/4/2020 in terms of which they agreed to share profit and losses in the ratio of 15:15:20/20:50. సో మనకి ఎప్పుడైతే బిజినెస్ లాసెస్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లాసెస్ ఉన్నాయనుకోండి, ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ లాసెస్ని పార్ట్నర్షిప్పే సెటప్ చేసుకోవాలి. ఒకవేళ ఆ పార్ట్నర్షిప్ అనేది చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఒక ఫర్మ్ యొక్క కాన్స్టిట్యూషన్ చేంజ్ అయిందనుకోండి, ఆ కేసెస్లో లాస్ని సెటప్ చేసుకోవడానికి రాదు. బట్ ప్రాఫిట్ రేషియో, షేరింగ్ రేషియో చేంజ్ అయినంత మాత్రాన కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ అనేది చేంజ్ కాదు. కంపేర్ ద అమౌంట్ ఆఫ్ బిజినెస్ లాస్ రిలేటింగ్ టు ద అసెస్మెంట్ ఇయర్ 21-22 which the firm is entitled to set off against its business income for the assessment year 22-23. The business income of the firm for the assessment year 22-23 is 3,30,000. Your answer should be supported by reason. సో రీజన్ని ప్రొవైడ్ చేసి మనం చెప్పాలంట. ఓకే, సో లాస్ ఎంత ఉంది, 3,60,000 ఉంది. ఇన్కమ్ ఎంత ఉంది, 3,30,000 ఉంది. ఓకే, ఈ రెండింటిని మనం సెటప్ చేసుకోవచ్చా అంటే ఎస్, సెటప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రేషియో ఒకటే చేంజ్ అయింది, కాన్స్టిట్యూషన్ అనేది చేంజ్ కాలేదు. సో రిమైనింగ్ 30,000 ఏదైతే రిమైనింగ్ మిగులుతుందో ఆ 30,000ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఈ ఫర్మ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు సెట్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ వాట్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ అమౌంటింగ్ టు 3,60,000 రిలేటింగ్ టు అసెస్మెంట్ ఇయర్ 21-22 టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 3,60,000. ఎందుకు 3,30,000 వరకే? 3,30,000 వరకు ఎందుకంటే 3,30,000 వరకు మాత్రమే మనకి ఇన్కమ్ ఉంది కాబట్టి. ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23 యాజ్ పర్ ఇన్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 72 ప్రకారం. నెక్స్ట్ ద బ్యాలెన్స్ అన్అబ్జర్వ్డ్ బిజినెస్ లాస్ ఏదైతే 30,000 రిమైనింగ్ ఉంటుందో రిలేటింగ్ టు ద అసెస్మెంట్ ఇయర్ 21-22 విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు ద అసెస్మెంట్ ఇయర్ 23-24. నెక్స్ట్ సెక్షన్ 78(1) విచ్ డీల్స్ విత్ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ లాస్ ఇన్ ద కేస్ ఆఫ్ చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫర్మ్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ వేర్ దేర్ ఈజ్ రిటైర్మెంట్ ఆఫ్ ఆర్ డెత్ ఆఫ్ పార్ట్నర్. సో మీకు రిటైర్మెంట్ ఆర్ డెత్ ఆఫ్ పార్ట్నర్ అయినా అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫర్మ్ చేంజ్ అయిందంటే ఆ కేసులో మాత్రమే అప్లికబుల్ కాదు. బట్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు కేస్ వేర్ దే ఈజ్ చేంజ్ ఇన్ రేషియో ఆఫ్ షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అమంగ్ ద ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్లో ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేంజ్ కావడం వల్ల కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ చేంజ్ అని ఎక్కడ చెప్పాము. సో సెక్షన్ 78(1) ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ దిస్ కేస్ ఫర్ మిసెస్ JKLM. నెక్స్ట్
78 అనేది అప్లికబుల్ కాదు. 72 అనేది బిజినెస్ లాసెస్ గురించి చెప్తుంది. 74A3 వచ్చేసి హార్స్ రేసెస్ గురించి చెప్పింది. 78(1) వచ్చేసి ఈ ప్రాఫిట్ షేరింగ్ కాన్స్టిట్యూషన్ చేంజింగ్ ఫామ్ గురించి చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. An assessee sustained a loss under the head income from house property. So income from house property లో లాస్ ఉంది in the previous year relevant to the assessment year 2021 which could not be set off against income from any other head in that assessment year. ఆ ఇయర్లో ఏ లాసెస్ సెట్ ఆఫ్ చేసుకోలేదంట. The assessee did not furnish the return of loss within time allowed under section 139(1). ప్రకారం మీన్స్ 31st July లోపల ఇండివిజువల్ పర్సన్ ఫైల్ చేయాలి. ఆ ఫైలింగ్ అనేది విత్ ఇన్ టైమ్ డ్యూ డేట్ లోపల ఫైలింగ్ చేయలేదంట. అవే ద అసెసీ ఫైల్ ద రిటర్న్ విత్ ఇన్ ద టైమ్ అలౌడ్ అండర్ సెక్షన్ 139(4). సో 139(4) ప్రకారం చేసినాడు, బిల్డెడ్ రిటర్న్ని ఫైల్ చేసినాడు. కింద అసెసీ క్యారీ ఫార్వర్డ్ సచ్ లాస్ ఫర్ సెట్ ఆఫ్ అగైనెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మనం విత్ ఇన్ డ్యూ డేట్లో టైంలో సెట్ ఆఫ్ రిటర్న్ని ఫైల్ చేయకుంటే కూడా మనం బిజినెస్ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా, అది కూడా హౌస్ ప్రాపర్టీ లాస్ని అని అడుగుతున్నారు. సో సెక్షన్ 139(3) ఏం చెప్తుంది అంటే రిప్లై దట్ an assessee claiming carry forward of loss under the head PGBP, that is profit and gains of business or profession or capital gain, should furnish the return of loss within the time stipulated under section 139(1). సో ఏవైతే షుడ్ ఫర్నిష్ ద రిటర్న్ ఆఫ్ లాస్ని ఫర్నిష్ చేయాలి విత్ ఇన్ ద స్టిపులేటెడ్ అండర్ సెక్షన్ 139(1). ప్రకారం ఏదైతే స్పెసిఫై చేస్తారో ఆ స్పెసిఫై చేసిన టైంకి చేయాలి. దెన్ హీ నో రిఫరెన్స్ టు లాస్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో అక్కడ ఓన్లీ బిజినెస్ ఇన్కమ్ పీజీబీపీ ఆర్ క్యాపిటల్ గెయిన్ ఉంటే విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయాలి. రిమైనింగ్ దానిలో హౌస్ ప్రాపర్టీ మాత్రమే లాస్ ఉంటుంది. రిమైనింగ్ దానిలో లాసెస్ రావా అంటే రావు. ఇన్ని ఏముంటాయి, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్లో లాస్ ఏముండదు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో కూడా మీకు మ్యాక్సిమం లాసెస్ ఉండవు. సో రిమైనింగ్ 3 హెడ్స్లో పీజీబీపీ అండ్ క్యాపిటల్ గెయిన్ ఈ రెండు విత్ ఇన్ మీరు సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే విత్ ఇన్ డ్యూ డేట్ లోపలనే రిటర్న్ని ఫైల్ చేయాలి. హౌస్ ప్రాపర్టీకి సంబంధించి అయితే ఏం ప్రాబ్లం లేదు. నో రిఫరెన్స్ టు లాస్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ సెక్షన్ 139(3). ద assessee in the instead case has filed the return showing loss from property within the time prescribed under section 139(4). The assessee is therefore entitled to carry forward such loss for set off against the income from house property of subsequent assessment yearకి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. జస్ట్ రిటర్న్ ఫైల్ చేస్తే చాలు, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హ్యాస్ షేర్ క్యాపిటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ద షేర్స్ వర్ హెల్డ్ అప్ till 31st March 2022 by 4 members A, B, C, D ఈక్వల్లీగా హెల్డ్ చేసినారు. ద కంపెనీ మేడ్ లాసెస్ ఆఫ్ ప్రాఫిట్ ఫర్ ద పాస్ట్ 3 అసెస్మెంట్ ఇయర్స్. సో ఫస్ట్ ఇయర్ బిజినెస్ లాస్ ఎంత ఉంది, 9 lakhs ఉంది. సెకండ్ ఇయర్లో ఒక ఇయర్లోనే బిజినెస్ లాస్ ఉంది. అండ్ రిమైనింగ్ కేసెస్లో అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ వచ్చేసి 15 lakhs, 12 lakhs, 9 lakhs ఉంది, 36 lakhs ఉంది. ఓకే, అండ్ టోటల్ వచ్చేసి 15 lakhs, ఇవి 15 lakhs అవుతుంది. ద ఫిగర్స్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై ద ట్యాక్స్ డిపార్ట్మెంట్. నౌ ఇది 2021 వరకు వాళ్ళ పొజిషన్. అది నౌ 31st 3 2022లో ఏ సోల్డ్ హీ షేర్స్ టు వై డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఎండెడ్ 31st 3 2022. ఏ అనేవాడు షేర్ని ట్రాన్స్ఫర్ చేసినాడు. ఏ యొక్క షేర్ రేషియో ఎంత, 25%. ఎందుకు, అందరు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి, 4 members ఉన్నాయి కాబట్టి అందరు ఈక్వల్ అంటే ఒక్కొక్కరికి 25 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి బి ట్రాన్స్ఫర్ చేసినాడు. బి వచ్చేసి ఎవరికి ట్రాన్స్ఫర్ చేసినాడు, జెడ్కి ఏమో ట్రాన్స్ఫర్ చేసినాడు. ద ప్రాఫిట్ ఫర్ ద 2 years ఫర్ ద ఇయర్ ట్రాన్స్ఫర్ చేసినారు. అండ్ ఇక్కడ ప్రాఫిట్స్ వచ్చేసి 2 yearsకి సంబంధించి 18 lakhs అండ్ 45 lakhs. ఎప్పుడు డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయకముందు. డిప్రిషియేషన్ వచ్చేసి ఒకటి 9 lakhs, ఒకటి 7.5 lakhs. కంప్లీట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23. వర్కింగ్ మస్ట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. ఓకే, ఫార్మ్ పార్ట్ చేద్దాము. ఫస్ట్ ABCD 4 షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, 4 ఉన్నారు. అండ్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ద లాస్ట్ 3 financial years యాజ్ గివెన్ బిలో. సో వాటికి సంబంధించి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని కింద ప్రొవైడ్ చేస్తున్నాము. హ్యాజ్ ఆన్ ద డే 31st day of March. ఏం చెప్తారు, 31st day of Marchకి వచ్చేసి ఫస్ట్ 2021-22. దీని తర్వాత రిమైనింగ్ 3 years మళ్ళీ వేసుకుంటున్నాము. సో 3 years మనం వేసుకుంటే ఇట్లా వస్తాయి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చేసి మొత్తం ABCD ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఏ వచ్చేసి ఎక్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఏ వెళ్ళిపోతాడు. బి వచ్చేసి జెడ్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇప్పుడు సెక్షన్ 79 ఏం చెప్తాడంటే
79 provide that in case of closely held companies, maybe closely held companies ఉంటే no loss incurred in the previous year shall be carried forward and set off against the income of subsequent previous year unless the shares carrying at least 50%, 51% of voting power of the company are beneficially held on the last day of previous year in which the loss is sought to be set off by the same shareholders who beneficially held the shares carrying at least 51% of voting power on the last day of the previous year in which the loss was incurred. ఇదేం చెప్తానంటే మీరు మీ బిజినెస్ లాస్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు డిస్కస్ చేస్తున్నది అబౌట్ బిజినెస్ లాస్ గురించి. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ నో లాస్ ఇంకర్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఏమన్నా లాసెస్ మీరు ఒకవేళ ఇంకర్ అయ్యింటే ఆ ఇంకర్ అయిన అమౌంట్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఆ నెక్స్ట్ ఇయర్కి ఆ లాస్ట్ 31st మార్చ్ ఎవరైతే ఉంటారో షేర్ హోల్డర్స్ వాళ్ళందరూ ఉండి వాళ్ళ షేరింగ్ రేషియో అనేది నాట్ లెస్ దెన్ 51% కంపల్సరీ హోల్డ్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఆ బిజినెస్ లాస్ని సెటప్ చేసుకుంటున్న ఇయర్ ఉంటుందో ఆ ఇయర్లో ఒకవేళ 51% షేర్ హోల్డింగ్ సేమ్ పార్ట్నర్స్ కన్నా లేకుంటే ఏ ఇయర్లో అయితే మీరు ఆ బిజినెస్ లాస్ని సెటప్ చేసుకుంటున్నారో ఆ ఇయర్లో అప్పుడు ఆ బిజినెస్ లాస్ని సెటప్ చేసుకోవడానికి అలో చేయదు. సెక్షన్ 79 డిస్కస్ చేస్తుంది దాని గురించి. అండ్ సెక్షన్ 79 ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ద సెకండ్ ఇయర్. నెక్స్ట్ the restriction imposed by the section 79 is not applicable for second year. Thus the taxable income for assessment year 21-22 would be first year మనకి బిజినెస్ ప్రాఫిట్ ఎంత ఇచ్చినారు 18 lakhs ఇచ్చినారు. దానిలో డిప్రిషియేషన్ ఎంత ఇచ్చినారు 9 lakhs ఇచ్చినారు. సో 18 lakhs నుంచి 9 lakhs చేస్తే 9 lakhs విల్ బి ద ఇన్కమ్. అండ్ మనకి బాట్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ ఉంది. సో ఆ ఇయర్కి బిజినెస్ లాస్ ఎంత ఉంది 9 lakhs ఉంది. సో బిజినెస్ లాస్ని సెటప్ చేసుకోండి. ఇంకేమీ సెటప్ చేసుకోవడానికి రాదు. రిమైనింగ్ ఇవి ఉన్నవి. వీటిని మనం నెక్స్ట్ ఇయర్లో సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్లో మనకి ప్రాఫిట్ ఎంత ఉంది బాగానే ఉంది 45 lakhs ఉంది. 45 lakhs నుంచి 7.5 తీసేస్తే రిమైనింగ్ 37 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. 37 నుంచి ఇవన్నీ లెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇయర్లో వచ్చేసి 15/12/9 వస్తుంది. సో 15/12/9 చూసుకుంటే 15/12/9 అండ్ ఇది సెకండ్ ఇయర్ కాబట్టి సెకండ్ ఇయర్ ఏమి అప్లికబుల్లోకి రాదు. ఆ పొజిషన్ అనేది సెక్షన్ 72 అనేది ఓన్లీ ద ఈ ఇయర్ చూసుకుంటాము. నెక్స్ట్ బిజినెస్ ఇన్కమ్ 45 lakhs. కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ తీసేస్తే 7.5 37.5 అండ్ 3 లాసెస్ ఏవైతే ఉన్నావో అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్స్ ఏవైతే ఉన్నావో ఆ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ని మనం ఇక్కడ తీసేసుకుంటాము. 36 ఏవైతే ఉన్నావో అవి అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్. ఇవి బిజినెస్ లాస్ అనేది మనకి నెక్స్ట్ ఇయర్కి బిజినెస్ లాస్ అనేది ఏం లేదు అండ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ మాత్రమే ఉంది. సో అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఓన్లీ నో లాస్ ఇంకర్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ షెల్ బి క్యారీ ఫార్వర్డ్ అండ్ సెటప్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్స్. సో లాస్ ఇంకర్డ్ టు ద బిజినెస్. సో మనం బిజినెస్ చేసి లాస్ తేలేదు. సో ఇక్కడ డిప్రిషియేషన్ లాస్. సో ఆ డిప్రిషియేషన్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ని మీరు సెటప్ చేసుకోవచ్చు. ఈవెన్తో మీకు 51% లేకున్నా ఏం ప్రాబ్లం రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7? X Limited, a pharmaceutical company having accumulated losses and unabsorbed depreciation to be set up in future for 130 lakhs and 250 lakhs. సో అక్యుములేటెడ్ లాసెస్ ఎంత ఉంది? అక్యుములేటెడ్ లాసెస్ 130 ఉంది. అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ వచ్చేసి 250 ఉంది. వాజ్ డిమెర్జ్డ్ ఆన్ 16/5/2021 and 30% of its total assets were transferred to the resulting company XYZ. How shall the accumulated losses and unabsorbed depreciation of the demerged company be dealt within the written off for assessment year 22-23 of resulting company when the same are not directly related to the undertaking transferred or when the same are directly relatable to the undertaking transferred. సో మీరు అండర్టేకింగ్ అనేది డైరెక్ట్లీగా ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్టుంటుంది, నాట్ డైరెక్ట్లీగా ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్టుంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఎంత ఉంది? అక్యుములేటెడ్ లాస్ వచ్చేసి బిజినెస్కి సంబంధించిన లాస్ వచ్చేసి 130, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ వచ్చేసి 250 రూపీస్ మాత్రమే. మొత్తం 30%ని మీరు ట్రాన్స్ఫర్ చేసినారు. ఇక్కడ మొత్తం డైరెక్ట్గా అండర్టేకింగ్ తీసుకుంటే ఎట్టుంటుంది, అండర్టేకింగ్ అనేది డైరెక్ట్గా తీసుకోకుంటే ఎట్టుంటుంది అనేది క్వశ్చన్. ఫస్ట్, the accumulated business loss and unabsorbed depreciation of demerged company shall be carried forward and set up by resulting company under section 72A(4) in the following manner. 72A(4) ఏం డిస్కస్ చేస్తుంది? మీకు అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఉన్నా ఆర్ అక్యుములేటెడ్ బిజినెస్ లాస్ ఉన్నా వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అండ్ సెటప్ చేసుకోవడానికి ఎవరు? రిజల్టింగ్ కంపెనీ. మీ యొక్క రిజల్టింగ్ కంపెనీ ఎట్లా చేసుకోవాలి అనేది ఫాలోయింగ్ మేనర్లో చెప్తారు. వేర్ సచ్ లాస్
ఆ లాస్ని ఆర్ unobserved depreciation is not directly relatable to the undertaking transferred to the resulting company. Such loss shall be apportioned between the demerged company and the resulting company in the same portion in which asset of the undertaking has been retained of the demerged company and transferred to the resulting company, and shall be allowed to be carried forward and set off of the హ్యాండ్స్ ఆఫ్ డిమేజ్డ్ కంపెనీ. ఏదైతే డిమేజ్డ్ కంపెనీ అవుతుందో రిజల్టింగ్ కంపెనీ ఏమైతే ఉంటుందో వాటిని వాళ్ళు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏ పొజిషన్లో సేమ్ ప్రపోర్షన్లో అపోర్షన్ చేసుకోవచ్చు. ఎన్ని డేస్ ఇది యూజ్ చేసింది, ఎన్ని డేస్ యూజ్ చేసింది ఇది, దాన్ని బేస్ చేసుకొని. అంటే మొత్తం ఇయర్లో 365 డేస్ అంటే ఎప్పుడైతే మనకి డిమేజ్డ్ అయిందో డిమేజ్డ్ ముందర డిమేజ్డ్ కంపెనీ తీసుకుంటుంది, డిమేజింగ్ తర్వాత రిజల్టింగ్ కంపెనీ దానిలో సెట్ ఆఫ్ చేసుకుంటాము. నో ప్రాబ్లం. దేర్ఫోర్ 30% ఆఫ్ 130 lakhs విల్ బి ద 30% టోటల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసినాము. 130 lakhs అండ్ 25 lakhs 250 lakhs. ఈ రెండిట్లో 30% చూసుకుంటే షిల్ బి అలౌడ్ టు బి క్యారీ ఫార్వర్డ్ అండ్ సెటప్ బై రిజల్టింగ్ కంపెనీ అండ్ బ్యాలెన్స్ బై ద డిమేజ్డ్ కంపెనీ. సో ఎంతైతే అసెట్ ట్రాన్స్ఫర్ చేసినామో ఆ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దట్ వర్క్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాము. నెక్స్ట్ వేర్ సచ్ లాస్ when the ఒకవేళ డైరెక్ట్లీ రిలేటబుల్ టు అండర్టేకింగ్ ట్రాన్స్ఫర్ అయితే వేర్ సచ్ లాస్ ఆర్ unobserved depreciation ఈజ్ డైరెక్ట్లీ రిలేటబుల్ టు అండర్టేకింగ్ ట్రాన్స్ఫర్ టు రిజల్టింగ్ కంపెనీ, ద ఎంటైర్ లాస్ ఆర్ unobserved depreciation shall be allowed to be carried forward and set off in the hands of resulting company. Accordingly, in such a case, the entire amount of 130 lakhs and 250 lakhs shall be allowed to set off in the hands of resulting company. సో ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా రిలేటబుల్ టు అండర్టేకింగ్ ట్రాన్స్ఫర్ తీసుకుంటారో టోటల్ అమౌంట్ని మీరు సెట్ ఆఫింగ్ చేసుకోవచ్చు ఇన్ ద రిజల్టింగ్ కంపెనీలో. నో ప్రాబ్లం. నౌ క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8? క్వశ్చన్ నెంబర్ 8లో ఏం చెప్తారంటే కంప్లీట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ కాషిస్ లిమిటెడ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23 ఫర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇండికేట్ ద లాస్ అదర్ అలవెన్సెస్ టు బి క్యారీ ఫార్వర్డ్ బై ఇట్. కుషుబు లిమిటెడ్ హ్యాస్ ఫాలోయింగ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ యాజ్ అసెస్డ్ టు టిల్ ద అసెస్మెంట్ ఇయర్. ఏమేమి ఉన్నాయి? స్పెక్యులేటివ్ లాస్ ఉంది, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఉంది, అన్అబ్జర్వ్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేచర్ ఉంది, బిజినెస్ లాస్ ఉంది. సో స్పెక్యులేటివ్ లాస్ని ఎప్పుడైతే మీరు అమాల్గమేషన్ అవుతారో ఆ అమాల్గమేషన్ అయినప్పుడు అమాల్గమేటింగ్ కంపెనీకి రాదు, అమాల్గమేటెడ్ కంపెనీకి రాదు. రిమైనింగ్ అన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే 18 to 120 మూడింటి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. 18 to 120 18 to. సో మనం ఆర్డర్ అనేది మస్ట్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ బిజినెస్ లాస్ని, తర్వాత ఫస్ట్ కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ ఏమంటే అది తీసుకోవాలి, తర్వాత కరెంట్ ఇయర్ బిజినెస్ లాస్ని తీసుకోవాలి, తర్వాత అన్అబ్జర్వ్డ్కి సంబంధించి తీసుకోవాలి. అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్, అన్అబ్జర్వ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ Kashis Limited has completed a profit of 130 lakhs for the financial year 21-22 before setting up the eligible loss of Khushbu Limited, but before providing at 15% per annum on 150 lakhs being the consideration at which plant and machinery work can transfer to Kashis Limited. The written down value as per income tax records of Khushbu Limited has on 1st April 2021 and was 100 lakhs. Kashis Limited also has speculative profit of 10 lakhs. Speculative profit 10 lakhs ఉందంట. సో మీకు స్పెక్యులేటివ్ లాస్ ప్రాఫిట్ కనపడబడికి స్పెక్యులేటివ్ లాస్ని మీరు సెటప్ చేసుకుంటారు. బట్ వెన్ దెర్ ఈజ్ ది అమాల్గమేషన్, ఆ కేసులో చేంజ్ ఉంటుంది. కంపిటీషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ కాషిస్ లిమిటెడ్. ఫస్ట్ బిజినెస్ ఇన్కమ్ బిఫోర్ సెట్టింగ్ ఆఫ్ బిజినెస్ లాసెస్. ఏవైతే అసెట్స్ బిజినెస్ లాసెస్ని సెటప్ చేసుకునేది ఉందో వాటికి సంబంధించి చూసుకుంటే, సో స్పెక్యులేటివ్ ప్రాఫిట్స్ బిఫోర్ సెట్టింగ్ ఆఫ్ బ్రాట్ ఫార్వర్డ్ లాస్ ఆఫ్ కుషుబు లిమిటెడ్. సో బిఫోరే మనం తీసుకున్నాము వీళ్ళకి వాటికి సంబంధించి చూసుకోండి. కాషిస్ లిమిటెడ్ ఆల్సో హ్యాస్ స్పెక్యులేటివ్ ప్రాఫిట్ వచ్చేసి 10 lakhs ఉంది. సో లాస్ ఎంత ఉంది? 4 lakhs ఉంది. ఓకే, 130 టోటల్గా 140 విల్ బి ద ప్రాఫిట్. 130 విల్ బి ద ప్రాఫిట్. ఓకే, 130 ప్రాఫిట్ అండ్ 10 lakhs వచ్చేసి స్పెక్యులేటివ్ ప్రాఫిట్. 130 + 10 140 విల్ బి ద టోటల్ ప్రాఫిట్స్. 140 నుంచి ఈ డిప్రిషియేషన్కి సంబంధించి ఎంత, ఇక్కడ డిప్రిషియేషన్ అడ్జస్ట్మెంట్ 15, 150, 100 రెండు చూసుకోవాలి. రెండింటిని డిఫరెన్స్ చూసుకోవాలి. డిఫరెన్స్ ఓన్లీ యాజ్ పర్ ఐటీ ప్రకారం ఎంతైతే డిప్రిషియేషన్స్తో అంతవరకు మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఎక్సెస్ ఏమన్నా క్లెయిమ్ చేసింది దాన్ని యాడ్ బ్యాక్ చేసుకుంటాం. 120, 18 2 మొత్తం యాడ్ బ్యాక్ లెస్ చేసుకోవచ్చు. 7.5 విల్ బి ద బిజినెస్ ఇన్కమ్. ఇట్ ఈస్ ప్రిజ్యూమ్డ్. అంటే ఫస్ట్ మనకి ఈ అమాల్గమేషన్లో బిజినెస్ లాసెస్ని వేరే
అమాల్గమేటెడ్ కంపెనీకి సంబంధించిన లాసెస్ని మనం సెట్ ఆఫ్ చేసుకోవాలంటే సెక్షన్ 72A ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో వాటిని సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ ఆఫ్ కంపెనీస్ ద అన్అబ్జర్వ్డ్ లాస్ అండ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఆఫ్ అమాల్గమేటింగ్ కంపెనీ షిల్ బి డీమ్డ్ టు బి లాస్ or unabsorbed depreciation of amalgamated company for the previous year in which the amalgamation was effected, and such business loss and unabsorbed depreciation shall be carried forward and set up by the amalgamated company for period of 8 years and indefinitely respectively. సో మనం 8 yearsకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏవి ఈ లాసెస్ ఏవైతే ఉంటావో బిజినెస్కి సంబంధించిన లాసెస్ ఏమైనా ఉంటావో వాటికి సంబంధించి. సో బిజినెస్ లాస్ వచ్చేసి 8 yearsని సెటప్ చేసుకోవచ్చు. అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ అయితే ఇండెఫినెట్ పీరియడ్కి సెటప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. యాజ్ పర్ సెక్షన్ 72A7 ఏం చెప్తానంటే అక్యుములేటెడ్ లాసెస్ టు బి క్యారీ ఫార్వర్డ్ స్పెసిఫికల్లీ ఎక్స్క్లూడ్స్ సస్టైన్డ్ స్పెక్యులేటివ్ బిజినెస్. సో స్పెక్యులేటివ్ బిజినెస్ని వాళ్ళు స్పెసిఫికల్గా ఎక్స్క్లూడ్ చేసినారు. సో స్పెక్యులేటివ్ బిజినెస్ చేసి స్పెక్యులేటివ్ బిజినెస్ లాసెస్ వచ్చి అమాల్గమేషన్ అవుతామంటే కాదు, అట్లాంటి కేసుల్లో రాదు. Therefore, speculative loss of 4 lakhs of Koshipu Limited cannot be carried forward by Kashish Limited. That is resulting company ఇది, amalgamating company ఇది. అవి సెట్ ఆఫ్ చేసుకోవడానికి రాదు. యాజ్ పర్ సెక్షన్ 72 provide that where any allowance or part thereof unabsorbed depreciation under section 32 అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ కానీ 35(4) ఏదైతే అన్అబ్జర్వ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఈజ్ టు బి క్యారీ ఫార్వర్డ్ ఎఫెక్ట్ హ్యాస్ టు బి ఫస్ట్ గివెన్ టు బాట్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ అండర్ సెక్షన్ 72 ప్రకారం. నెక్స్ట్ సెక్షన్ 35(4) ఏం చెప్తారంటే provide that provisions of section 32 relating to unabsorbed depreciation shall apply in relation to deduction allowable under section 35(1)(4) in respect of capital expenditure on scientific research related to business carry on by the assessee. Therefore, unabsorbed capital expenditure on scientific research can be set off and carry forward in the same manner as unabsorbed depreciation. So, unabsorbed capital expenditure ఏదైతే ఉందో సెక్షన్ 35 డీల్ చేసేది సేమ్ హ్యాస్ 32లో మనం డిప్రిషియేషన్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఎట్లయితే డీల్ చేస్తామో దట్ ఈస్ ఇన్ డిఫరెంట్ పీరియడ్కి ఎట్లయితే ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ సెట్ ఆఫ్ చేసుకుంటామో అట్లనే సేమ్ లైక్ యాజ్ ఈ అన్అబ్జర్వ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని తీసుకోవాలి. ద రిస్ట్రిక్షన్ కంటైన్ ఇన్ సెక్షన్ 73 ఈజ్ ఓన్లీ రిగార్డింగ్ సెట్ ఆఫ్ లాస్ కంప్యూటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పెక్యులేటివ్ బిజినెస్. సో అందులో ఏం చెప్తారంటే స్పెక్యులేటివ్ లాస్ ఉంటే స్పెక్యులేటివ్ బిజినెస్తో చేసుకోవాలి, స్పెక్యులేటివ్ లాస్ నాన్ స్పెక్యులేటివ్ లాస్ ఉంటే స్పెక్యులేటివ్ బిజినెస్ కూడా సెటప్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే స్పెక్యులేటివ్ లాస్ని క్యారీ ఫార్వర్డ్ మీన్స్ అమాల్గమేషన్ అవుతున్నప్పుడు వచ్చిందనుకోండి ఆ స్పెక్యులేటివ్ లాస్ని సెట్ ఆఫ్ చేసుకోవడానికి లేదు. అది మనకి ఇక్కడ చెప్పేది. నెక్స్ట్ కంప్లీటెడ్.